భారతదేశంలో సింగరేణి గనులు, బొగ్గు గనులు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కొన్ని లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నటువంటిది. ఆ కార్మికులకి ఇవాళ నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం చేసే ప్రయత్నం కాకుండా ఉన్న ఉద్యోగాలను ఓడబీకేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా కూడా ఈ సింగరేణిని ప్రైవేటు వాళ్ళ గొప్పదెప్పి వాళ్ళ ద్వారాగా లాభాలు పొందడానికి వాళ్ళ ద్వారా ప్రయోజనం పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీన్ని 18 తారీఖు దాకా ఈ కార్యక్రమాలు సాగుతాయని. కార్యక్రమాలు సాగించడం కాదు, ధర్నాలో ఇవో కాకుండా ప్రభుత్వం వైపు నుండి సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తలేము, సింగరేణిని యాలం పాటలు పెడతలేము అని వచ్చేదాకా, సమాధానం వచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కార్మికులకే కాకుండా, నిరుద్యోగానికే కాకుండా దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయంగా భావిస్తున్నాం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఇలా సింగరేణిని రక్షించుకోవటానికి కావాల్సిన పద్ధతుల్లో పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడుతున్నాం. ఇలా ఎంత ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఆయన ప్రైవేట్ పరం చేస్తలేము, ప్రైవేటీకరణ జరగదు అని మొన్న పేపర్లో చెప్పాడు. అట్లే నిన్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ప్రభుత్వాల్ని, మంత్రుల్ని కలిసి వచ్చారు. దీన్ని ప్రైవేట్ వాళ్ళకు ఇట్లా అడగటం, వాళ్ళు వినటం జరుగుతుంది తప్ప వాళ్ళ ప్లాను, వాళ్ళ ఆలోచన అందుకనే అసలు ప్రభుత్వం వైపు నుండి ప్రైవేటీకరణ ఆలోచన వాళ్ళే పోయేదాకా, అది దానికి సంబంధించిన విషయం సమాధానం వచ్చేదాకా పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో కార్మిక సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఒక తాటి మీద నిలబడి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి డిమాండ్ చేసి వెంటనే